మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకుడు మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనమును ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 18వ వచనం. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినట్లా ప్రభువు నా మనవి వినకపోవును. దేవునికి చేయు ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రతిదినం, అనుదినం తప్పక దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండి మన ప్రార్థనలు ఆలకింపబడుతున్నామని మనం నమ్ముతూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు నా హృదయంలో నేను పాపము చేసిన లక్ష్యము చేసినడలా, పాపమును లక్ష్యము చేసినడలా ప్రభు నా మనవి ఆలకింపకపోవును. ఎందుకనగా హృదయము ఘోరమైన వ్యాధి గల. ఇర్మియా గ్రంథంలో అంటారు హృదయము ఘోరమైన వ్యాధి గలది. 17వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంది. అలాగే హృదయము అగాధము అంటారు. యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువల్ల మన హృదయంలో ఏదో ఒక మన ఆలోచన ద్వారా, తలంపు ద్వారా, ఊహ ద్వారా మనం దేవునికి విరోధముగానే జీవిస్తూ ఉంటాం. అటువంటి సమయంలో ఆ తప్పును, దోషమును మనము సరిదిద్దుకోకపోవటం వలన కొన్నిసార్లు మన ప్రార్థన, మనవి దేవుడు అంగీకరించడు. ఆయనను ఆయన కృపగల దేవుడు, జాలిగల దేవుడు, కృపా సమృద్ధి గలవాడు, వాత్సల్యపూర్ణుడు. మనకు సమయం ఇస్తాడు మనం సరిచేసుకోవటానికి, మన పాపం ఆయన ఎదుట ఒప్పుకోవటానికి. అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మనలను సరైన మార్గంలో నడిపించడానికి మనం ఇక తొట్టిల్లిపోకుండా ఉండటానికి దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు అని అర్థం ఏమిటంటే ఆయన మనం చూస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. మన హృదయంలో, మన అంతరంగంలో పరిశీలించు దేవుడు. కాబట్టి అప్పుడు మనం ఒకవేళ దేవుని సన్నిధిని సమీపించి ప్రార్థన చేసినా మన హృదయం దూరంగా ఉన్నట్లుగా దేవుడు చూస్తూ ఉంటాడు. అందువలన ఆ సమయంలో మనం తప్పక మన హృదయాలోచన బట్టి, తలంపుని బట్టి, ప్రాముఖ్యంగా మన తెలియకయే మనము పాపమును లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆ తెలియక పాపమును లక్ష్యం చేయు లక్షణం ఏమిటంటే హృదయ గర్వము, జీవపు డంబము. అందుకే మొదటి యోహాను పత్రికలో అపొస్తలుడైన యోహాను గారు ఇలాగ రాస్తారు. మొదటి యోహాను పత్రికలో లోకములో ఉన్నవన్నయు అని రాస్తూ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటిని ప్రేమింపుకుని ఎవడైనా లోకము ప్రేమించినట్లే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములు ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకములు దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును అంట. జీవపు డంబం అనేది మనకు తెలియకుండానే అది గర్వముగా, అహంకారముగా, అందని వాటి యందు అభ్యాసం చేయుటకు మనము లక్ష్యం చేయు పాపము ఒక లక్షణం. కాబట్టి జీవపు డంబము అనేది గర్వము, హృదయ గర్వము మనం విడిచి మనము దేవుని సన్నిధిలో మన పాపమును ఒప్పుకున్నట్టు. ఈ కాలంలో దేవుని సేవకులకు కూడా హృదయ గర్వం ఎక్కువైపోతుంది, అతిశయం ఎక్కువైపోతుంది. అందువల్ల ఇర్మియా గ్రంథంలో దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తాడు, మీరు దేన్ని బట్టి అతిశయించాలి?
నా నామం బట్టే కదా మీరు అతిశయించాలని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో 23వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటే బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించేవాడు ఉన్నాను యెహోవా సెలవిస్తూ ఉన్నాను. కాబట్టి విశ్వాసంలో అయినను సేవకుల్లో అయినను దేవుని నామం విశ్వాసం ఇచ్చిన వారు మన తెలియకయే మన హృదయ గర్వము అది సాతాను యొక్క ముళ్ళుగా మన హృదయంలో ఉంచబడి ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగూ దేవుని నేను ముమ్మారు వేడుకున్నాను, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అని చెప్తాడు. 12వ వచనంలో నాకు 12వ అధ్యాయము 2వ కొరింథీ 7వ వచనంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున అంటాడు. దేవుని ప్రత్యక్షతలు మిగతా అపోస్తలుల కంటే మరి విశేషముగా ఉండి దేవుడు అనుగ్రహించిన జ్ఞానం, బుద్ధి, జ్ఞానం, సర్వసంపద ఆయన ఎందుకు గుప్తంలో ఉన్న జ్ఞానం అనుగ్రహించిన తర్వాత నేను పరిసయ్యుడను, బెన్యామీను గోత్రం చెందినవాడును, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత గల గమాలియేలు యొద్దకు శిష్యుడై ఉన్నాను అన్నీ ఎరిగిన వాడుగా పరిసయ్య గర్వము అతనిలో ఏదో ఒక మూల ఉందని, జీవపు డమ్ము ఏదో ఒక మూల ఉందని, నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకంలో ఉన్న అందరికంటే ఎక్కువగా నాకు ప్రత్యక్షతలు ఉన్నప్పటికీ ఉన్నాయి. కాబట్టి నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము హెచ్చిపోతూ ఉంటాం. సేవకులో కూడా నేను వాక్యం బాగా చెప్తున్నాను, నాకు ఎక్కువ మంది సంఘం అభివృద్ధి చెందుతుంది, నేను అనే జీవపు డంబము అది మన పతానికి కారణం. గర్వము పతనమునకు కారణం. ఆ జీవపు డంబము అనేది మనం ప్రార్థన చేయనప్పుడు మనకు తెలియకే దాన్ని దేవుని ఎదుట ఒప్పుకోకపోతే, మనకు తెలియకే ఉండినప్పుడు దేవుని ఎదుట ఒప్పుకోకపోతే దేవుడు మనం ఎంత మొర్రపెట్టిన విజ్ఞాపన చేసిన అందుకే మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డుగా ఉన్నాయని 59వ గ్రంథం 59వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనంలో రాయబడింది. ఆ హృదయపు గర్వము హిజ్కియా కూడా హృదయమందు గర్వించిన వాడై ఉన్నప్పుడు అతనికి మరణకరమైన రోగము వచ్చి ఉండగా తన హృదయ గర్వము విడిచి ప్రార్థన చేస్తాడు. కాబట్టి అలాగే మనం 2వ రాసిన గ్రంథంలో ముందు 2వ కొరింథీ 12లో ఏమంటాడు పౌలు గారు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నదని నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకున్నప్పుడు నా కృప నీకు చాలును అని దేవుడు అతనికి సమాధానం ఇస్తాడు. అందువల్ల నేత్రాశ జీవపు డంబములో ఈ లోకంలో ఉన్న నేత్రాశ జీవపు డంబము చాలా బలహీనమైనవి, మనల్ని బలపరచుటకు బలహీనమైనవి, కానీ లోకంలో బలమైనవి. కాబట్టి శరీరాశ, నేత్రాశ జీవపు డంబంలో ప్రాముఖ్యంగా జీవపు డంబం లేకుండా విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. మనల్ని బట్టి మనం అతిశయించుకుంటాం, గర్వమును విడిచి అనే మాట. అందుకే ఇర్మియా గ్రంథంలో దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తాడు, మీరు గర్వపడుకుడి, మీరు గర్వమును విడిచి అంటాడు. చెవియొగ్గి ఆలకించుడి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, గర్వపడుకుడి, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారంగా చేయక మునిపే మీ దేవుడని యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడాడు. కాబట్టి మన దేవుని సన్మానించేవారముగా, దేవుని మహింపరిచేవారముగా, దేవుని ప్రేమను పంచేవారముగా,
దేవుని వాక్యం అనేకులకు బోధించేవారు. దేవుని వాక్యం విని మన హృదయంలో నాటబడి శక్తిగల ఆత్మను రక్షించే శక్తిగల వాక్యం మనం అంగీకరించడానికి యాకోబు పత్రిక 1:21 ఏమంటాడంటే, విర్రవీగుచున్న దుష్టత్వము మాని అంటాడు. విర్రవీగే తత్వము అది సాతాను తత్వం. అందుకే గర్వము యొక్క మూలము సాతాను. హృదయ గర్వం బట్టి అతడు పడివేయబడ్డాడు. అందుకే పతనములకు ముందు గర్వం ఉంటుందని సామెతల గ్రంథంలో రాయబడింది. ఆ గర్వమును విడవాడు. అందుకే అపోస్తలుడైన పేతురు గారు కూడా ఇలాగూ పేతురు రాసిన 2వ పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 2వ వచనం, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్య ఉన్న దేవుని మందును పై విచారణ చేయొచ్చు దాని కాయుడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై ఉండక మా అందకు మాదిరులుగా ఉండడి. అప్పుడు ప్రధాన కాపురు ప్రత్యక్షమైనప్పుడు మీరు మహిమా కిరీటం పొందుతారు. మందకు మాదిరిగా ఉండాలి. మన హృదయ గర్వం చేత మనము ఉండనప్పుడు, జీవపు డమ్ము కలిగి ఉన్నప్పుడు విశ్వాసులు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. అందువల్ల దేవునికి ప్రార్థన చేయవారు కూడా, అందుకే 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయంలో హిజ్కియా కూడా హృదయమును గర్వించాడు అని రాయబడి ఉంది. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని చిత్త ప్రకారం జీవించేవాడైనప్పటికీ హిజ్కియా కూడా హృదయమును గర్వించి దేవుని చిత్తమునకు ప్రతికూలముగా అతని హృదయం ఉన్నప్పుడు 32వ అధ్యాయం 24వ వచనం, ఆ దినంలో హిజ్కియా రోగి మరణదశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టుగా ఆయన అతను తన చిత్తం తెలియపరిచిన సూచన ఒకటి దయచేసిన. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపునందున అతని మీదకిని అతని యెరూషలేము వారి మీదకిని కోపం వచ్చెను. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులు తాము తగ్గించుకొనిరు కనుక హిజ్కియా దినంలో యెహోవా కోపము వారి మీదకి రాలేదు. హిజ్కియా ప్రార్థించేవాడుగా ఉన్నాడు. 20వ వచనంలో, రాజైన హిజ్కియా ఆమోజు కుమారుడు యెషయాను ప్రవక్త ఎందుకు గురించి ప్రార్థించి ఆకాశం తట్టి చూచి మొరపెట్టగా అనే మాట రాయబడింది. అనేకుల గురించి స్వస్థత కొరకు కూడా హిజ్కియా ప్రార్థిస్తాడు. కానీ హృదయ గర్వము ఒకనొక దశలో మనకు వస్తూ ఉంటుంది. అది మనకు తెలియకే మనం పొందిన మేలును బట్టి దేవుని చిత్తమునకు అనుకూలంగా ప్రవర్తించిన సమయంలో దేవుడు మనల్ని మొద్దుతాడు. అంటే మన క్రమశిక్షణలో పెట్టడానికి ఆ హృదయ గర్వం విడిచి దేవుని చిత్తముకు అనుకూలమును ఉత్తమమును అయిన ఆ మారు మనస్సు, హృదయ గర్వం విడువటమే మారు మనస్సు, దేవుని వైపు తిరుగుటే మారు మనస్సు, మెత్తని మనస్సు కలిగి మనం తగ్గించుకొని దేవుని వైపు తిరుగుటే మారు మనస్సు. మన హృదయాంతరంగము రూపాంతరము చెందాలి. ఎందుకంటే హృదయములను అంతరింద్రియములు పరిశీలించి దేవుడు పరీక్షించి దేవుడికి. అందుకే దావీదు భక్తుడు అంటాడు 66వ కీర్తనలో, నేను హృదయంలో పాపం లక్ష్యం చేసినట్లా ప్రభు నా మన మనవి వినకపోవటానికి మనం ఎంత మొరపెట్టినా, పెద్దగా కేకలు వేసినా, ప్రార్థించిన కొంతమంది ప్రార్థనలు గద్దింపుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ కాలం దేవుణ్ణి వేడుకొని ప్రార్థన, బతిమాలు ప్రార్థన, గోజాడు ప్రార్థన, వినయ విధేయతలతో బహు వినయముగా ప్రార్థన చేయక సేవకులు కూడా దేవుణ్ణి గద్దించే ప్రార్థన, గర్వించిన హృదయంతో చేయ ప్రార్థన దేవుడికి అంగీకారపడుతుంది. విరిగి నలిగిన మనసును అలక్ష్యం చేయడానికి కీర్తన 33వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి 2వ దినవృత్తాంత గ్రంథంలో కూడా కొన్నిసార్లు మనం దేవుని మేలును పొందుకున్న తర్వాత మనం హృదయంలో గర్విస్తామని. ఉజ్జియా రాజు యొక్క ఉదాహరణ. అతడు ఏలనారంభించి అతడు 5వ వచనంలో 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివిగల జకర్యా దినంలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించేంత కాలం దేవుడు అతను వర్ధిల్ల చేశాడు. ఆ తర్వాత 17వ వచనం ఆఖరి భాగంలో అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరం. అప్పుడు దేవుడు చేసిన మేలును మర్చిపోయే దశ, ఆ అజ్ఞాన దశ, జీవపుడము మొదలవుతుంది. మన ఆశీర్వాదం దేవుని వల్ల మనం పొందుకున్నామని స్థిరపరచబడే వరకు దేవుని ఆశ్రయిస్తాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఆ తర్వాత సాతాను స్వభావం మనలో ప్రవేశిస్తుంది. హృదయ గర్వం,
గర్వం వల్ల పడిపోయాడు సాతాను. నేను కూడా దేవునితో సమానంగా హెచ్చించుకుంటా వల్ల అతను కింద పడపోయిపోయాడు. ఆ గర్వమును విడవాలని. అలాగే 16వ వచనం 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయంలో అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించినప్పటికీ 16వ వచనంలో అతడు స్థిరపడిన తర్వాత తన మనస్సును గర్వించి చెడిపోయాను. దేవుని యాజకులు చేయవలసిన పనిని అతడు చేయటం ద్వారా గర్వించి చెడిపోయాడు. ఇప్పుడు దేవుడు అతను మొత్తి నొసట అతనికి కుష్ఠరోగం పుట్టింది. కాబట్టి హృదయ గర్వం, జీవపు డంబం దాన్ని విడిచి మన దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధిని బహువినయముగా 142 కీర్తనలు నా బాధను దేవుని సన్నిధిలో బహువినయముగా దావీదు భక్తుడి 51 కీర్తనలు ప్రభువా నీ కృపా వాత్సల్య బాహుల్యం చొప్పున నన్ను కరుణించు, నా దోషములు అతిక్రమములు నా పాపములను క్షమించు, నీకు కేవలం నీకే విరోధంగా పాపం, నీ సన్నిధి నా ఎదురు నుండి నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయి, నీ సత్యవాక్యం నా నోటి నుండి ఏమాత్రం తీసివేయి, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయి అని ప్రార్థన. రక్తాపరాధం నన్ను విడిపించుకోబోతున్న తను తగ్గించుకున్నప్పుడు దేవుడు ప్రార్థన హృదయ గర్వము విడిచి ప్రార్థన చేస్తాను. అందుకే ఆ ప్రార్థన కీర్తన గ్రంథము 131వ అధ్యాయంలో అంటాడు, యెహోవా నా హృదయం అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కాదు, నాకు అందని వాటి అందైన గొప్ప వాటి అందని అభ్యాసము చేసుకుంటలేదు, నేను నా ప్రాణం నెమ్మలపరుచుకుని సమాధాయించుకుంటున్నాను అని ప్రార్థన చేస్తాను. అందరిన వాటి ఎందుకు మనం అభ్యాసం చేయకుండా ఈ లోక సంబంధమైన వాటి వరకు మనం ప్రార్థన చేయకుండా మొదట దేవుని నీతిని రాజ్యమును వెతికినప్పుడు ఈ లోకంలో మనకు అవసరమైనవన్నీ ఈ లోక సంబంధమైన వాటిని మనం పొందుకున్నప్పటికీ దేవుని ఆశీర్వాదంగా వాటిని గుర్తించక మనం స్థిరపరచబడిన తర్వాత హృదయంలో గర్వించి మనస్సు చెడిపోయి అప్పుడు మన హృదయం నిమ్మలపరుచుకొని సముదాయించుకొని దేవుని ఎదుట మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృపాక్షమాపణలు గల దేవుడు. అందుకే దావీదు భక్తుడు కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో ఇలాగ ప్రార్థన చేయాలి, ప్రభువా నా హృదయమును పరిశీలించుము, నా అంతరంతరమును పరిశోధించుము, నేను ప్రభువా యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించు. 26 కీర్తన 2వ వచనంలో నా అంతరంతరమును నా హృదయం పరిశోధించుము అని ప్రార్థన చేస్తూ. కాబట్టి మన హృదయంలో మనం పాపము లక్ష్యం చేయుచూనే ప్రార్థన చేస్తాం. ఆ హృదయ గర్వం మనకు తెలియని హృదయ గర్వం జీవపు డంబమును తీసివేసుకొని మనం ప్రార్థించి మనల్ని తగ్గించుకొని దీన మనస్కులమై మనం మన హృదయంలో చింపుకొని విరిగి నలిగి మనసుతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయ దేవుడు. మన విజ్ఞాపన ఆలకించేవాడు మన ప్రార్థన తోసివేయక మన కృపను అనుగ్రహించి దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి అవును తండ్రి, నేత్రాశ జీవపుడము శరీరాశల కంటే జీవపుడము మీ ఎదుట ప్రభా పాపముగా ఆ హృదయ గర్భమును విడిచి హిజ్కియావలే మేము ఈ సన్నిధిలో ప్రార్థించి మహింపరిచినట్లుగా కృప దయచేయండి ప్రభా. నా పాపం దయతో క్షమించు. ఈ విడుదల వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో మీ శాంతిని, సమాధానం, నెమ్మదిని, సంతోషము, ఆనందము, స్వస్థతను, ఆరోగ్యము, క్షేమం దయచేయండి ప్రభా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునే ప్రభు మా మనవి ఆలకించుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదర అన్యోన్య సహవాసం, దేవుడు కృప ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబం బిడ్డలకు తోడైండును గాక. ఆమె దేవుని దీవించును గాక.